ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి మృణాలిని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఆమె తెలిపారు. హుదూద్ తుఫాను హెచ్చరిక మూలకంగా మరి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా అదేవిధంగా మొత్తం 8 జిల్లాలు భారీ వర్ష సూచన ఉంది. అయితే జిల్లా యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి అప్రమత్తంగా సహాయ పునరావాస కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. మరి ఏవేవైతే ప్రజల రక్షణార్థం కావాలో అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయటం జరిగింది. ప్రధానంగా మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు శిబిరాలకు తరలించడానికి 12 శిబిరాలను ఇక్కడ ఏర్పాటు చేయటం, అక్కడ కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అదేవిధంగా మంచినీటి సౌకర్యం అవసరం అనుకుంటే కనుక మందులు అవసరార్థం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ అన్నీ కూడా ట్యాంక్స్ ఫుల్ చేసుకొని రెడీగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనైనా కరెంట్ ఇబ్బంది వస్తే కనుక మరి జనరేటర్స్ను కూడా స్టాండ్ బైగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏమైనా బ్రీచెస్ ఇస్తే కనుక వాటిని కూడా ఇమీడియట్గా టేకప్ చేయడానికి కనుక ఒక్కొక్క మండలంలో 2 మండలాలకు గాను 2,000 ఇసుక బస్తాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని శాఖల యొక్క సమన్వయంతో మరి ఈ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. మరి దేవుని దయ వల్ల తుఫాన్ రాకూడదు, ఏ విధమైనటువంటి ప్రమాద హెచ్చరికలు జరగకూడదని మేము దేవుడిని కోరుకుంటున్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు వస్తే కనుక ఎదుర్కోవటానికి సిబ్బంది యంత్రాంగం అంతా కూడా